వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికల నగరాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని నల్గొండ నగర పరిధిలో చెర్లపల్లి చేనేత సహకార సంఘం చైర్మన్ అభ్యర్థిగా రాపోల్ భిక్షనేత మరియు వారి ప్యానల్ సభ్యులు బుధవారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి రాపోల్ భిక్షనేత మాట్లాడుతూ చేనేత కార్మికుల అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తామని, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క ఓటర్ నాకు మద్దతు తెలుపుతూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మా నామినేషన్ ప్రక్రియలో భాగంగా నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు పున్నం కైలాష్ నేతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్యానెల్ సభ్యులు రాపోల్ శ్రీనివాసులు, రాపోల్ యాదగిరి, గంజి రమేష్, గంజి శ్రీనివాసులు, రాపోల్ భాస్కర్, గడ్డం సునీత, రాపోల్ విజయ్ కుమార్, గంజి జయమ్మ, రాపోల్ నరసింహ మద్దతుదారులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం చెర్లపల్లి గ్రామానికి సంబంధించి హ్యాండ్లూమ్ వీవర్స్ మరి ఎన్నికల సందర్భం లోపల ప్రియ మిత్రులు మరి ఈనాటి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నటువంటి రాపోల్ భిక్షనేత గారు అధ్యక్షుడిగా మరి పోటీ చేస్తూ ఉన్నారు. వారితో ప్యానెల్లో మరి గడ్డం సునీత సోదరిమణి, రాపోల్ యాదగిరి గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, రాపోల్ భాస్కర్ గారు, అదేవిధంగా విజయ్ గారు డైరెక్టర్గా పోటీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ చేనేత వర్గాల యొక్క అభ్యున్నతికి, సమాజం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసం మరి ప్రభుత్వంతో అనేకమైనటువంటి పథకాలు తీసుకురావటమే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక సామాజికమైనటువంటి మార్పుల కోసం ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ ప్యానెల్ గెలిపించి రాబోయే రోజుల్లో మరి చేనేత కార్మికుల జీవితాలలో ఆర్థికంగా, సామాజికంగా మరి రకరకాలైనటువంటి ప్రభుత్వ పథకాలే కానీ, అదేవిధంగా దీని యొక్క వ్యాపారం ముందుకు పోవాలన్న ఈ యొక్క మరి రాపోల్ భిక్షం నేత గారి ఏదైతే ప్యానల్ ఉన్నదో తప్పకుండా గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులకు కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సరే రాజకీయాల్లో అనేకమైన పార్టీలు కానీ వ్యక్తులు కానీ పోటీ పడుతుండవచ్చు, కానీ ఒక అంకిత భావంతో మరి ప్రేమతోటి, అభిమానంతో ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి ఈ రాపోల్ భిక్షం నేత గారి యొక్క ప్యానల్ని గెలిపించి తప్పకుండా వారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా తోడ్పాటును అందించి ప్రభుత్వం చేత రావాల్సినటువంటి పథకాలు కానీ, లోన్లు కానీ, వారి యొక్క ఇండ్ల కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమం ఉన్నా వారికి తోడ్పాటును అందించి వారిని నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తప్పకుండా వారి ప్యానల్కి మా మద్దతు ఉంటుంది. ఇతర పార్టీ ఉన్నటువంటి సోదరులు కూడా మరి ఇది ఏదో మరి సాధారణ ఎన్నికల లెక్క తీసుకొని దీన్ని రకరకాలైనటువంటి దాంట్లోకి తీసుకుపోకుండా దయచేసి సంఘం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే విధంగా ఈ యొక్క పద్మశాలిల చేనేత కార్మికుల గౌరవం పెరిగే విధంగా మీరు పాటుపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా మీ ప్యానల్ విజయం సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి మీ ప్యానల్ మొత్తాన్ని కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు జూలై 10న నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నల్గొండ నగర మున్సిపల్ పరిధిలోని చెర్లపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా బరిలో ఉన్నటువంటి రాపోల్ భిక్షం ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా, చైర్మన్ గా బరిలో ఉన్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా ఉంది? ఓటర్ల మద్దతు ఏ విధంగా ఉంది? సార్, ముందుగా మహావిజన్ న్యూస్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు అడిగిన ప్రశ్న గత 13 సంవత్సరాల క్రితము మేము ఈ సంఘానికి పోటీ చేయడం జరిగింది. నేను ప్రస్తుతం సెక్రటరీగా ఉన్నాను. అధ్యక్షుడిగా పుట్టపల్లి శ్రీనివాసులు ఉన్నారు. సార్, గత ప్రభుత్వము చేనేత సంఘాల మీద చాలా చిన్న చూపు చూసిన వాస్తవం. గత ప్రభుత్వము చేనేత సహకార కార్మికులకు ఎలాంటి స్కీములు కానీ, నిధులు కానీ ఇవ్వలేదు. వాస్తవానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వచ్చింది. ఈ ప్రభుత్వము చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుందన్న ఆలోచనతోటే ఎన్నికలు పెట్టింది అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలోనే ఆప్కో ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం టెస్కో ఏర్పాటు చేసింది కానీ ఎలక్షన్లు పెట్టలేదు.
చేనేత కార్మికుల మీద చాలా చిన్న చూపు చూసింది వాస్తవం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలు తీసుకొచ్చారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత టెస్కో ఏర్పాటు చేసి చేనేత సంఘాల ద్వారా చేనేత కార్మికులకు అన్ని రకాల విషయాల్లో అభివృద్ధికి తీసుకొస్తారన్న ఆలోచన నాకు ఉంది సార్. ముఖ్యంగా ఈ పవర్లూమ్ వచ్చిన కాంచి హ్యాండ్లూమ్ అనేది పడిపోయింది. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ఏ విధంగా గుర్తించారు? మీరు అడిగిన ప్రశ్న వాస్తవం సార్. పవర్లూమ్స్ కాకపోతే ఇతర రాష్ట్రాల్లో చెన్నై కానీ బెంగళూరు కానీ ఈ రాష్ట్రాలలో పవర్లూమ్స్ మీద చీరలు తయారయ్యే రకరకాల వస్త్రాలు తయారవుతున్నాయి. దానివల్ల నేత కార్మికులు చేతితో బట్టలు తయారు చేసే విషయంలో చాలా వెనుకబడిపోయింది వాస్తవం. అది నేనేమంటున్నానంటే పవర్లూమ్స్ మీద ఏదైతే వస్త్రాలు తయారు చేయాలో ఐఈటి మీద లిమిట్ పెట్టి చేనేత కార్మికులు ఎవరైతే తయారు చేస్తారో ఐఈటికి ప్రభుత్వం ద్వారా కొంత బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ఈ పట్టు చీరలకు సంబంధించింది కానీ మస చీరలకు సంబంధించింది కానీ ఈ చేనేత మొగ్గాల మీద తయారు చేయించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే టెస్కో ద్వారా ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న చేనేత కార్మికులు కొంత ఆదాయం వస్తుందని అనుకుంటున్నాను సార్. అభివృద్ధి కూడా జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈ పవర్లూమ్ కూడా ఈ చేనేత పేరు పెట్టి ప్రింటెడ్ వేస్తున్నారట, ఇందులో వాస్తవం ఉందా? వాస్తవం సార్. అది చెన్నై బెంగళూరు ఇటు కొన్ని రాష్ట్రాలలో అలానే జరుగుతుంది. దానివల్లనే చేనేత మొగ్గాల మీద తయారు చేసే వస్త్రాలకు డిమాండ్ లేకుండా, ఎందుకంటే మొగ్గాల మీద తయారు చేసే వస్త్రాలకు అధిక రేటు ఉంటుంది. ఎందుకంటే ఒక చీర తయారు చేయాలంటే ఒక 3-4 రోజులు పడుతుంది సార్. అదే చీర డిజైన్ అదే సేమ్ వస్తుంది ప్రింటెడ్ ద్వారా, అది అర్ధ గంటల చీర తయారైపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకు లాభం ఎక్కువ ఉంది, కానీ చేనేత కార్మికులకు లాభం లేకుండా అయిపోయింది. చాలా అట్టడుగు పడిపోతున్నారు. అంటే ఈ రోజు కొంత పోచంపల్లి కొన్ని గ్రామాలలో మొగ్గాలు నేస్తూ బతున్నారు, కానీ వాళ్లకు నెల ఆదాయం చూస్తే 0. సార్ ఇప్పుడు ఇందులో చేనేతలో ఏ రకాలు ఉన్నాయి సార్? కలంకారీ అని కొన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మన పోచంపల్లి ఏరియాలలో, సిరిపురం ఏరియాలో, రామన్నపేటలో, మన చౌటుపల్లి ఏరియాలో కలంకారీ ఏం లేదు. ఎక్కువ పట్టు మస్రేస్ అలాగే ఈ చెద్ద టైప్ లో ఉంటాయి చూడండి, అలాగే అవి తయారవుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే చేనేత సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి లోన్లు కానీ సంక్షేమ పథకాలని అందుతాయని మీరు భావిస్తున్నారు? అది మాత్రం 0 సార్. ఈ ప్రభుత్వం తరఫున గతంలో ఏ ప్రభుత్వం చేనేత కార్మికులు లోన్ల టైప్ లో బ్యాంకుల ద్వారా రుణాలు ఇలాంటివి మాత్రం చేయలేదు వాస్తవం. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న కొంత నమ్మకం ఉంది. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టెస్కో ఏర్పాటు చేసి కొంత సొసైటీలకు ఏమైనా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తే చేనేత కార్మికులకు ద్వారా మనం వస్త్రాలు తయారు చేసి వాళ్ళకు మంచి రేట్ ఇవ్వడానికి, కూలి ఇవ్వడానికి మన చేనేత సంఘాలు సిద్ధంగా ఉన్నాయి సార్. సార్ ఈ గ్రామంలో చేనేత ఓటర్లు ఎంతమంది ఉన్నారు? అంటే ఇక్కడ ఈ గ్రామంలో పద్మశాలి సంఖ్య పెద్ద సార్, కానీ ఈ సంఘం మీద ఆధారపడుతున్నది మాత్రం ఒక 250 చిల్లర కార్మికులు ఉన్నది వాస్తవం. ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఇప్పటి వరకు? సార్ ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా చేనేత కార్మికులకు సరి అయిన పని లేదు సార్ వాస్తవం. అది ఏదైనా పని చేద్దామంటే అది ఈ మొగ్గాల మీద ఉదయం 6 గంటలకు లేచి సాయంత్రం 5 గంటల పని చేసినా కూడా కొన్ని వస్త్రాల మీద ఒక 10,000 కూడా కూలి లేకుండా అయిపోయింది. ఈ మొగ్గను ఇవ్వాలంటే ఇంటికి మగ వ్యక్తి కావాలి, ఆయన భార్య కావాలి, పిల్లలు కావాలి. ఈ 3-4 కష్టపడితే ఆయన నెలకు సంపాదన ఎంత వస్తుంది? 10,000 నుంచి 15,000 వస్తుంది సార్. ఆ కుటుంబం ఎలా బతకాలి ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వం ఆలోచిస్తలేదు. ప్రభుత్వం ఆలోచించి చేనేత కార్మికుల దృష్టిలో పెట్టుకొని సంఘాలకు సరైన నిధులు ఇచ్చి ఈ వస్త్రం తయారండి మేము కొనుగోలు చేస్తామని అంటే అప్పుడు ఏమైతే గిట్టుబాటు అవుతుంది. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత నేత కార్మికుడు కూడా మంచి కూలి ఇవ్వడం జరుగుతుంది. అది జరిగితే ఊర్లో ఉన్న చేనేత కార్మికులు చాలా అభివృద్ధిలోకి వస్తారని ఆలోచన సార్ నాది. అవును సార్. వారికి ఎలా వాళ్ళ సమస్యలు వింటున్నారు, వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తున్నారు? మేము ఒకటే హామీ ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత కార్మికుల మీద మంచి ఆలోచనలు ఉన్నారు సార్. ఆయన మాకు ఈ సంఘాల ద్వారా కానీ సపరేట్ కానీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తే ఆ రుణాలు తీసుకొని ముడి సరుకులు ప్రభుత్వం ద్వారా సబ్సిడీలో ఇస్తే వస్త్రాలు తయారు చేసుకున్నప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఒక గిట్టుబాటు ధర వస్తుందని అంటున్నారు వాస్తవానికి.
అది ఆ కార్మికులు అదే మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు ఇంటికి పోతే, అయ్యో ఏమి పని కల్పిస్తలేరు, మీరు సంఘంలో పోటీ చేసి వస్తున్నారు, ఓటేయమంటారు, ఏం చేస్తారు చెప్పండి. ప్రభుత్వం ద్వారా మీరు పోటీ చేస్తారు, ప్రభుత్వం మీకంటే గౌరవం ఉంది, మాకేం చేస్తారని చెప్పి అడుగుతున్నారు. మేమేమంటున్నాం అంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కలిసిన తర్వాత, అంటే నేను పర్సనల్గా కాదు, అంత టోటల్గా సంఘాలు గెలిచిన వాళ్ళంతా టెస్కో ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా మా పరిస్థితి, మా చేనేత కార్మికుల పరిస్థితి ఇది, అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి అడగడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీ ప్యానల్ సభ్యుల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? మాకు మంచిగా ఉన్నాయి సార్. మా ప్యానల్ ఇప్పుడు ప్రజెంట్లీ గతంలో ప్యానల్ మేము కలిసి మంచిగా చేసాము. ఈ బిల్డింగ్ అనేది మేము వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టాం సార్. ఈ టోటల్ బిల్డింగ్ మేము కట్టాం. మా అధ్యక్షుడు పటోల్ సింగ్ ద్వారా నేను సెక్రటరీ కట్టాము. ఈ బిల్డింగ్ ఇది ఇంత ముందుకు చిన్న పెంకుల లెక్క ఉండేది సార్, అది తీసేసి వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ బిల్డింగ్ కట్టడం సార్ జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని మా సంఘం సమస్యల దృష్టి తీసుకెళ్లి, మా చేనేత కార్మికుల సమస్యల దృష్టి తీసుకెళ్లి, మా నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి వారి దృష్టి తీసుకెళ్లి ఇంకా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నాం సార్. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా మంత్రి కోమారెడ్డి గారి సహాయ సహకారాలు పార్టీ మద్దతు ఎలా ఉండబోతుంది? తప్పకుండా మాకు కార్మికులకు ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరి మనిషి, సపరేట్ అనే ఏం చూడడు. మా చెల్లెపిల్ల దృష్టి ఆయనకు ఉన్నది, సమస్యలు ఇక్కడ ఉన్నాయి, పరిష్కారం చేస్తానని ఒకసారి హామీ ఇచ్చాడు. ఈ ఎలక్షన్ అయిన మా మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్తాం సార్. చివరగా సార్, ఈ చెల్లపల్లి చేనేత ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తి సార్? ఒకటే సార్, ఇక్కడ సమస్యలంతా మా సంఘం ద్వారా చేనేత కార్మికులు పని కల్పించాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా వాళ్ళకి కొంత రుణాలు ఇప్పించగలిగితే చాలు సార్. వాళ్ళు హ్యాపీగా పెద్దగా ఏమైనా కోరికలు ఏమి అడుగుతలేరు. మాకు బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించంటే మీ సంఘం ద్వారా మాకు పని కల్పించమంటున్నారు. అది మీ పని, మీరు ఇచ్చే పని మాకు గిట్టుబాటు రేటు మీరు పని చేయడం సిద్ధం. ఆ రెండు మేము చేయగలుగుతాం చాలు సార్. అది డిసిసి అధ్యక్షుడైన పున్న కైలాష్ నేత మీ నామినేషన్కి వచ్చి అందులో పాల్గొన్నారు. దీన్ని మీకు ఎలాంటి అనుభూతి ఉంది? ఆయనతో ఎలా ఉంది మీ ర్యాప్? సార్, పద్మశాలి బిడ్డ, మా నల్గొండ జిల్లా బిడ్డ, మునుగోడ బిడ్డ, డిసిసి అధ్యక్షుడు గారికి నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పున్న కైలాస్ నేత గారు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నన్ను పరిచయం సార్. నేను చెర్లపల్లి, ఆయన మునుగోడైనా, నాకు హైదరాబాద్ పరిచయం, నాకు మంచి ర్యాప్ ఉంది. నేను ఆహ్వానించగానే వచ్చారు. పార్టీలకు అతీతంగా మన పద్మశాలి బిడ్డలు నా సంఘాలలో నామినేషన్ వేస్తారు కాబట్టి ఆయన వచ్చి ఆయన ద్వారా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఆయన కూడా వాయిస్ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా సంఘాలకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఆయన మద్దతు తీసుకొని చాలా అభివృద్ధి ఆలోచనలతో ముందుకెళ్దామని అనుకుంటున్నాను. రాపోల్ భిక్షం గారు తెలియజేస్తున్నారు. గతంలో కూడా నేను చేనేత సహకార సంఘంలో కార్యదర్శిగా పనిచేశాను. ఇక్కడ నాకు అనుభవం ఉంది. అనుభవంతో పాటు కోమరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారాలతో వారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి టెస్కో ఏర్పడిన తర్వాత చేనేతను బలోపేతం చేసేందుకు చెల్లపల్లిలో ఉంటూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటారని మనతో తెలియజేస్తున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో చెల్లపల్లి.